స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన దూసుకు వెళుతోంది. చంద్రన్నకు జేజేలు కొట్టిన రూరల్ మహిళలు. దీపం 2 పథకం మహిళలకు ఓ వరం లాంటిది. మహిళలతో కలిసి చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలి. 18న సచివాలయాల వద్ద అర్జీల వినతి. సిపిఐ ప్రెస్ మీట్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనస. విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రణాళికలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డిఎంహెచ్ స్కూల్ ఆకస్మిక తనిఖీ. కార్మిక వర్గానికి అధికారం ఇచ్చింది అక్టోబర్ విప్లవం. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలనలో దూసుకు వెళ్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం 2 పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్థానిక డీలక్స్ సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు మహిళా మనులు పాల బిందెలతో ర్యాలీ నిర్వహించి చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. దీపం 2 పథకం మహిళలకు ఓ వరం లాంటిదని, ఆనాడు మహిళలు కట్టెల పొయ్యపై వంట చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మన చంద్రన్న దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యిని అందించారని, మరి ఈనాడు పేదవాడికి ఆర్థికంగా గుదిబండలా మారిన గ్యాస్ సిలిండర్ను దీపం 2 పథకం ద్వారా ఉచితంగా అందిస్తున్నారని, 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లను తెలుపు కార్డు కలిగిన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం అందించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, రూరల్ మండలం తేదేపా అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర రైతు నాయకులు మార్గాని సత్యనారాయణ, పిల్లా తనూజ, దండముడి ప్రమీల, ముత్తాభక్తుల విజయం, గొందేసి మాధవీలత, మద్దామణి, శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్, వరప్రసాద్, బోరా దుర్గాంజనేయులు, రొంపిచర్ల యాంటోనీ, యార్లగడ్డ శేఖర్, బొప్పన నానాజీ, మామిడి దేవి నాగేశ్వరరావు, దుద్దుపూడి రమేష్, పండూరి అప్పారావు, పెండ్యాల రామకృష్ణ, ఆళ్ల ఆనందరావు, సావాడ శ్రీనివాసరెడ్డి, నిమ్మలపూడి రామకృష్ణ, వల్లేపల్లి ప్రసాద్ బాబు, శ్రీరామ్ చౌదరి, ఎర్రమూతు ధర్మరాజు, నీలి కోటేశ్వరరావు, కొరడా వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రేణు, తాడేపల్లి నాగరాజు, బండి నాగమణి, పత్తి మంగ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మాట తప్పని వీరుడు చంద్రబాబు గారు. మాట ఇచ్చాడు, మాట తెప్పలేదు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, మహిళల ఆనందం చూడటం కోసం 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్న మహానుభావుడు. 2500 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి లక్షలాది మందికి వెసులుబాటు కల్పించడం కోసం ఈ కార్యక్రమం అమలు చేశారు. వారి ఆనందం వర్ణనాతీతం. ఒకటే చెప్పారు, మాట ఇచ్చాడు, అమలు చేశాడు. పెన్షన్ చెప్పిన ప్రకారం 4000 రూపాయలు చేసి మొదటి నెలలోనే పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు. ఇవాళ తను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నాడు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాడు. నిరుద్యోగం తొలగించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం, పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసే కార్యక్రమాలు మద్దతుగా ఈ రోజున మహిళలు వారికి ఘనంగా స్వాగతం పలకడం కోసం ఆ కార్యక్రమాలను అమలు చేసే విధానంలో అందరం భాగస్వాములు అవ్వాలన్న లక్ష్యంలో ఇవాళ మహిళలు ఒక ఉద్యమంలాగా కార్యక్రమం థ్యాంక్స్ చెప్పడం కోసం, ధన్యవాదాలు చేయడం కోసం ఈ రోజున సమావేశమయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు గారు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగాలని, స్వర్ణాంధ్రప్రదేశ్గా వర్ధిల్లాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని మరి ఈరోజు నెరవేర్చి దీపావళి రోజు ప్రతి మహిళ ఇంట్లో కూడా వెలుగులు నింపి మరి దీపావళికి ప్రతి మహిళకి కూడా ఉచిత గ్యాస్ బండ్ను సంవత్సరానికి 3 బండ్లు మరి అందించడం మా మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మరొక పేరు మహిళల పార్టీ. అదేవిధంగా మరి ఆ రోజున దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. కట్టెలపై వంట చేసుకున్న ప్రతి మహిళలతో కూడా కట్టెలపైన మానిపించి గ్యాస్ ఇచ్చిన మహానుభావుడు. ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టి ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ప్రతి మహిళకి కూడా మరి కట్టెపాయలు తీసేసి గ్యాస్ బండ్లు ఇచ్చిన మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం కూడా ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర మహిళలందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. తారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చిన పథకాలన్నీ నెరవేరుస్తున్నందుకు ఈ రాష్ట్ర మహిళలందరి తరపున ఆయనకి మేము హృదయపూర్వక నమస్కారాలు. మా అందరి తరపున ఆయనకి ఎనలేని కోటి నమస్కారాలు అందజేస్తాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. రాజమండ్రి స్థానిక సిపిఐ కార్యాలయంలో పత్రికేయుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడారు. నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణ గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆమె అన్నారు. ఒక ప్రక్క అక్క చెల్లెమ్మలకు దీపావళి పండుగ సందర్భంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మరొక ప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీలను 6,000 కోట్ల రూపాయలు పైబడి పెంచాలని నిర్ణయాన్ని తీసుకోవడాన్ని, ఈ ఛార్జీల పెంపుదలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం 8 సార్లు పెంచిందని, మా ప్రభుత్వం వస్తే పెంచిన కరెంటు ఛార్జీలు తీసివేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం మరలా కరెంటు ఛార్జీలు ప్రజలపై భారం మోపాడని ఆమె తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపుదల విషయాన్ని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వానికి ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందనే విషయంలో ఆ లోటును ప్రజలపై రుద్దాలనుకోవడం అవివేకమని, ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్భాటంగా ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఆమె అన్నారు. ఇప్పటికీ ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని అన్నారు. పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు వి కొండలరావు, కె జ్యోతిరాజు, తోట లక్ష్మణ్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా దృష్టికి వెళ్ళేదేమో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అవినీతి చోటు చేసుకుంటుందో కింద మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి అని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రచారంలో కానీ ఆ తర్వాత కానీ ప్రభుత్వం ఏర్పడినా కానీ చెప్పినటువంటి అంశం ఉంది. కానీ ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో దానికి కట్టుబడి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1 సెంటు అది ఎందుకు పనికిరాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గొడ్డును పెట్టుకోవాలన్నా, ఒక 4 కోళ్ళు పెంచుకోవాలన్నా, ఒక బర్రెను పెట్టుకోవాలని ఇవన్నీ కూడా చాలా కష్టం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వని కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. ఆ మేరకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి అని దానికి రాష్ట్ర పార్టీ రేపు 18వ తారీఖున ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అందరి దగ్గర కూడా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆ ఫారాలు తీసుకొని సచివాలయం దగ్గర సబ్మిట్ చేయాలని, ఒక సెట్ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు రేపు 18వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
విద్యా ప్రమాణాలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 14వ డివిజన్లోని డిఎంఎన్హెచ్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కోర్సు ఎంత పూర్తయింది, ఇంకా ఎంత మిగిలి ఉందన్న విషయాలను అడిగారు. ఉపాధ్యాయులు సక్రమంగా వస్తున్నారా, పాఠాలు సరైన విధానంలోనే చెబుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంకు పరిశీలించి దానిలోంచి మంచినీరు రాకపోవడంతో ఎందుకు రావడం లేదని అడిగి తెలుసుకుని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మంచినీరు సక్రమంగా వచ్చేలా చూడాలన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, నక్కాదేవి వరప్రసాద్, ఈతలపాటి రవి, మజ్జి మణికంఠ, కప్పల వెలుగుకుమారి, పోలాటి పరమేష్, నాయుడు మాస్టారు, సనపతి సత్యబాబు, బంగారు నాగేశ్వరరావు, బొర్రా చిన్ని, నగరపాలక సంస్థ అధికారులు, అధ్యాపకులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. త్రాగునీరు పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఉన్న రెస్ట్ రూమ్స్ కానీ నాణ్యతగా ఉన్నాయా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే గతంలో నాడు నేడు కింద ఏదైతే నిర్మాణం చేపట్టిన స్ట్రక్చర్స్ ఇంకా పూర్తిగా అమలు చేయని పరిస్థితి వచ్చింది. నిధుల విషయంలో కూడా కొద్దిగా కొరత ఉంది. అవి కూడా పైకి తెలియజేయాలి. పైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్ణయాలు తీసుకున్న తర్వాత నాడు నేడులో చేసిన పనులన్నింటినీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఏదేమైనా విద్యకి అధిక ప్రాధాన్యత ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఇస్తా ఉంది. ఆ విద్యా ప్రమాణాల్లో ఎక్కడా కూడా మొహమాట పడే పరిస్థితులు ఉండవు. అలాగే విద్యని నేర్పిస్తున్న ఉపాధ్యాయుల్లో కూడా క్రమశిక్షణ ఉండాలి. అక్కడ ఉన్న సంస్థ సరిగ్గా నడుస్తుందా లేదా కూడా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధిగా మా వంతు బాధ్యతగా చూడాలి. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఈ స్కూలే కాదు, నగరంలో ఉన్న ప్రతి స్కూల్ని ఇదే మాదిరిగా వెళ్తాం. అక్కడ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. ఒకటి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఉంటే వాటిని పర్యవేక్షిస్తాం. నిధులు రావాల్సి వస్తే సంబంధించిన అధికారులతోటి సమీక్షిస్తాం. కాకుండా ప్రభుత్వ పరంగా చేయలేని కార్యక్రమాలు అయినా ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదో ఒక సంస్థని అభ్యర్థించి పిల్లలకి త్రాగునీరు లేకపోతే ఇంకే అవసరాలున్నా అవి సమకూర్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేయాలన్న ఆలోచనే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. చాలా చోట్ల అనుకున్న దానికన్నా బెటర్గానే ఉంది, కానీ ఇంకా చేయవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం చేసిన తర్వాత అక్కడక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి వారికి ఆ అవసరాలు తీర్చే కార్యక్రమం కూడా దగ్గరలో ఎన్డీఏ కూటమిగా కూడా చేస్తాం. కార్మిక వర్గానికి అధికారం ఇచ్చింది అక్టోబర్ విప్లవమని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. 107వ అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో అరుణ పతాక ఆవిష్కరణ జరిగింది. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి మొదటిగా హక్కులు ఇచ్చింది సోవియట్ సోషలిస్టు ప్రభుత్వం అని తెలిపారు. 8 గంటల పని విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదట అమలు చేసింది లెనిన్ నాయకత్వంలో రష్యాలో అని గుర్తు చేశారు. యుద్ధాలు ప్రపంచ శాంతికి విఘాతమని, యుద్ధోన్మాదం నశించాలని కోరారు. దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఫలితంగా దేశంలో అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కార్పొరేటీకరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో ప్రపంచంలో అనేక దేశాలలో స్వతంత్ర ఉద్యమాలకు ప్రేరణ పొందాయని, స్వతంత్రాలు సాధించాయని, ఈ విప్లవం తరువాతే ప్రపంచంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సైతం సంక్షేమ ప్రభుత్వాలుగా మరలి వచ్చిందని అన్నారు. సోషలిజం జపం చేయవలసి వచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు రక్షణ కొరకు మతోన్మాదంకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు తులసి, ఎస్ఎస్ మూర్తి, నాయకులు టిఎస్ ప్రకాష్, టి సావిత్రి, కర్రి రామకృష్ణ, పడాల రామకృష్ణ, ఐ సుబ్రహ్మణ్యం, జరీనా, సోమేశ్వరరావు, రాంబాబు, రాజా, భాస్కర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Down bloody capitalism. Down bloody capitalism. Wadilali. 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 వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. అరికట్టాలి. పీడిత ప్రజలకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినటువంటి అక్టోబర్ సోషలిస్ట్ మహా విప్లవం జరిగినటువంటి 107వ వార్షికోత్సవం ఈరోజు రాజమండ్రిలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచంలో కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి కారణమైనటువంటి దోపిడీ సమాజాన్ని కూలదోసి కార్మిక వర్గానికి ఒక స్వర్గధామంగా ఉండేటువంటి రష్యన్ విప్లవం ఒక ప్రత్యేకమైనటువంటి విప్లవం, ప్రపంచ స్వరూపాన్ని మార్చేసినటువంటి రష్యన్ విప్లవం జరిగిన 105 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ ఆకలి నుంచి, దారిద్ర్యం నుంచి పీడిత ప్రజలకు విముక్తి కల్పించినటువంటి మార్గాన్ని చూపించినటువంటి రష్యన్ విప్లవం జరిగి 107 సంవత్సరాలైన సందర్భం ఇది. వాళ్ళ ప్రపంచంలో అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం తర్వాత ఏర్పడినటువంటి సోవియట్ యూనియన్ ప్రపంచంలో అనేక దేశాలకి, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశానికి ఇవాళ స్వతంత్రం కొత్తగా వచ్చిన భారతదేశం 40 ఏళ్ళలో దేశ అభివృద్ధి కోసం అనేక రకాల సహాయాలను అందించింది. ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల పోరాటాలకి, జాతీయ విముక్తి పోరాటాలకి, స్వతంత్రోద్యమ పోరాటాలకి, కష్టజీవుల పోరాటాలకి అండగా నిలిచింది సోషలిస్ట్ విప్లవం, రష్యన్ సోషలిస్ట్ విప్లవం, ఎర్ర జెండా. ఆ స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ కార్మిక వర్గానికి 8 గంటల పని విధానాన్ని చట్టం చేసింది 1917లో రష్యన్ విప్లవం వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ అధికారికంగా చట్టం చేయబడింది. ఇవాళకి ప్రపంచంలో అట్లాంటి 8 గంటల పని విధానం అనేటువంటి కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఆ రష్యన్ విప్లవ స్ఫూర్తితో ఇవాళ రష్యన్ విప్లవానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు లెనిన్ గత 100వ సంవత్సరం ఆ స్ఫూర్తితోనే ఇవాళ ప్రజా ఉద్యమాల్ని, కార్మికోద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రజలు మూడుతాను. సోషలిజం అజేయం, అజేయం. సోషలిజం అజేయం, అజేయం. సోషలిజం అజేయం, అజేయం. 2024-25 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆకస్మికంగా చాగల్లు మండలం ఉనగట్ల, నెలటూరు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అక్కడ రికార్డులు, డేటా ఎంట్రీ నమోదు, కోతలు కోసిన వివరాలు, కొనుగోలు ప్రక్రియపై వాకప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 220 రైతు సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 9.2% కోతలు పూర్తయ్యాయని అన్నారు. నేలటూరు ఆర్ఎస్కే పరిధిలో 700 హెక్టార్ల విస్తీర్ణం సాగు చేయగా 120 హెక్టార్ల విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. అదేవిధంగా ఉనగట్ల ఆర్ఎస్కే పరిధిలో 650 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా 150 హెక్టార్ల విస్తీర్ణం కోతలు ఇప్పటి వరకు పూర్తయినట్లు తెలిపారు. కోతలు పూర్తయిన చాలా చోట్ల రైతులు కుప్పలు వేసి ఆరబెట్టడం జరిగిందని, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు తెలిపారు. 2200 హెక్టార్ల విస్తీర్ణంలో ఫైన్ వెరైటీ, 6650 హెక్టార్ల విస్తీర్ణంలో నార్మల్ వెరైటీ కోతలు పూర్తయినట్లు తెలియజేశారు. సుమారు 42,000 మెట్రిక్ టన్నుల కోతలు పూర్తి కాగా ఓపెన్ మార్కెట్లో ఫైన్ రకం 2100 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాలలో 10,378 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేపట్టడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, తహసీల్దార్ ఎం మెరికమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి స్వలాభం లేకుండా నిస్వార్థంగా ప్రతి నెల 7వ తేదీన వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న వికాస్ సంస్థ సేవలు అభినందనీయమని మదర్ తెరీసా సొసైటీ అధ్యక్షులు
ముందుర్తి సుబ్బారావు ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం గురువారం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ వికాస్ సంస్థ ఎంతో సామాజిక బాధ్యతగా 11 సంవత్సరాలుగా వృద్ధులకు పెన్షన్లు అందించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని ఉదారంగా వృద్ధులకు, వికలాంగులకు వెచ్చించడం ఆదర్శనీయమని అభినందించారు. అలాగే విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం కూడా ప్రభాకర్లోని దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా ఇటీవల వికాస్ సంస్థ ప్రచురించిన సమాజ సేవలో దశాబ్ది వికాసం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్ల వెంకటేశ్వర్లు, దుల్లా రవి, సింగవరపు రమేష్ బాబు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారు గత 11 సంవత్సరాలుగా వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఏ విధమైన స్వలాభాపేక్ష లేకుండా, స్వలాభం లేకుండా నిస్వార్థంగా మరి వారి సేవలకి వృద్ధుల్ని ఎంచుకుని సుమారు 100 మంది వృద్ధులకి ప్రతి నెల కూడా 200 రూపాయలు చెప్పిన పింఛన్ పెన్షన్గా ఇస్తూ 7వ తారీఖున ప్రతి నెల కూడా ఆయన వృద్ధులకి వారికి ఆర్థిక సంబంధమైన అంశాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభాకర్ గారు శిరస్మరణీయులు, ఆదర్శప్రాయులు మనకే. మరి ఆయన భావితరాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనడానికి ఆయన సేవలే మనకి కొలమానంగా కనిపిస్తూ ఉన్నాయి. గత 11 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. దానికి మరి ఆయన జీతంలో, ఆయన చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ శాతం జీతాన్ని వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా సుమారు 200 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను మరి ఆయన ఫీజులు వెచ్చించి వారికి సహకారాన్ని అందించి వారి విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సుమారు 80 మందికి ఎవరైతే పేదలు, అనాథలు ఉన్నారో వారు మరణం పొందినప్పుడు వారి పార్థివ దేహాలని ఖననం చేయడానికి కానీ, దహనం చేయడానికి కానీ, ఆ దహన సంస్కారాలకు కూడా ఆ వికాస్ సేవా సంస్థ తరఫున డాక్టర్ ప్రభాకర్ గారు వారి యొక్క సొంత సొమ్ములను వెచ్చిస్తూ ఈ రాజమహేంద్రవరంలో ఉన్న పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నేతలందరి చేత కూడా ప్రశంసలు పొందుతూ ఉన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జక్కంపొడి విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక కోటగుమ్మం సెంటర్లోని చిన్న వర్తకుల మార్కెట్లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జక్కంపొడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎస్ఎల్ హాస్పిటల్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ తరుణ్ గోగినేని మరియు జిల్లా వైద్య శాఖ ఎన్సిడి అధికారి డాక్టర్ జి హరిశ్చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ జక్కంపొడి విజయలక్ష్మి మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుందన్నారు. నేటి ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని, క్యాన్సర్ను మొదటి, 2వ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చునని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
రానున్న రోజుల్లో మరిన్ని క్యాన్సర్ అవగాహన సదస్సులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించి మరింత మందికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి సోకిన వారు వారి కుటుంబ సభ్యులు ఎంతో భయపడిపోతారని, కానీ ఈ వ్యాధిని జయించాలంటే మానసిక ధైర్యం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు, బాలికలు క్యాన్సర్ ఆరోగ్య సంరక్షణ కోసం ముందస్తు పరీక్షలు చేసుకోవాలని, తద్వారా పూర్తిగా క్యాన్సర్ నుండి అందరినీ సంరక్షించుకోవచ్చునని తెలిపారు. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శరీరంలో ఎటువంటి మార్పులు సంభవించినా డాక్టర్లను సంప్రదించాలని, స్వీయ పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లకు దూరంగా ఉండాలని, ధూమపానం, మద్యపానంకు స్వస్తి పలికి ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరేష్ రాజు, సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల అనంతరావు, ఎంసీ సభ్యులు లంక సత్యనారాయణ, మహాలక్ష్మి, సుభాకర్, రమేష్ బాబు, రమణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెయిన్ బజార్లోని చిన్న వర్తక సంఘం, ఆటో యూనియన్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చనిపోతున్నారు చాలా మంది. ఆ భయం లేకుండా ఉండడానికి మనకి ఎన్నో విషయాలు, తెలియనటువంటి విషయాలు చెప్పడానికి ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్ తరుణ్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తరుణ్ గారు హాస్పిటల్లో 10 నిమిషాలు ఉంటే 10 మంది రోగులు చూస్తున్నాయి. అటువంటి తీసుకొచ్చి ఇక్కడ మేము రోడ్డు మీద పెట్టాం కార్యక్రమం నమ్మన్నా కూడా ఆయన వచ్చారంటే ఆయన సింప్లిసిటీకి ఇదే నిదర్శనం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆ హోదాలో ఉండి మేము ఈ కార్యక్రమం ఇలా రోడ్డు మీద పెట్టుకున్నాం అభినందించవచ్చు. అదే రకంగా డిఎంహెచ్ఓ గారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి మీరు కానీ, లేకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి హరిగారికి కానీ, ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి మా చిన్న వర్తక సంఘం వారందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, తొలుతుగా హరిగారిని నేను మాట్లాడితే మిగతా టైం అంతా కూడా మన డాక్టర్ తరుణ్ గారు మాట్లాడటం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి చాలా కృతజ్ఞత. అంటే మేడంతో, ఆజా గారితో, గణేష్ గారితో గత 5 సంవత్సరాల నుంచి ఉన్న అనుభవం అది మాటలో చెప్పలేదు. నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ పరిచయం పొలిటీషియన్ రాజా గారు. సో రాజా గారితో పాటు రాజానగరం మొత్తం క్యాన్సర్ అయితే రాజానగరం కింద చేద్దామని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని దగ్గర 1,00,000 మందికి స్క్రీనింగ్ చేసాం. అంటే అది ఎవరు నమ్మలేంది. 1,00,000 మందికి స్క్రీనింగ్ చేసి అందులో ఒక 100 మందికి పైగా వైద్యం చేసాం క్యాన్సర్ గుర్తించి. సో ఇదంతా ఎక్కడ అంటే అలా చరిత్రలో ఉంది కానీ ఎక్కడ రాసలేదు. ఆ విషయాలన్నీ మాకే తెలుసు. సో దాంతోపాటు నేను ఇక్కడ జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ లాస్ట్ 6 years నుంచి నేను రన్ చేస్తున్నాను. అంటే నేను వచ్చాక భాస్కరరావు గారు అనుకున్నాక నేను టేక్ ఓవర్ చేసుకుని రన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చాక దాదాపు ఇంకొక 10 సంవత్సరాల్లో ఒక 100 మంది ఆడవాళ్ళు ఒక 35 మందికి ఖచ్చితంగా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక 100 మంది ఆడవాళ్ళు ఉంటే 35 మంది రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం. సో ఇంత ఎక్కువగా క్యాన్సర్ అనేది పాకుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి కారణం ఏంటంటే కొన్ని లక్షణాలు లేదా కొన్ని జబ్బులు మన చేతితో మనం కొని తెచ్చుకుంటాం. అందులో కొన్ని వచ్చేసి మనం సిగరెట్ తాగటం వల్ల లేదా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. అది ఆడవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నారు, ఎక్కువ డ్రింక్ చేస్తున్నారు. అంటే మన సొసైటీలో అది తప్పై ఉండొచ్చు కానీ తెలియకుండా చాలామంది తాగుతున్నారు. కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో తెలిసి కూడా తాగుతున్నారు. సో దానివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే త్వరగా మెన్సెస్ అవటం లేదా త్వరగా మెన్సెస్ ఆగిపోవటం, ఇర్రెగ్యులర్గా మెన్సెస్ అవటం, లేదా పెళ్ళిళ్ళు లేట్గా చేసుకోవడం, పిల్లలు లేట్గా కనటం. ఇవన్నీ ఏంటంటే పూర్వీకులందరూ టైంకి పెళ్లి చేసి టైంకి పెళ్ళి ఉండాలి, ఉంటే మంచిది అన్నారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి. పెళ్లి లేట్గా చేసుకుంటే మీరు తల్లిపాలు ఇవ్వటం లేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ అన్ని ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతా ఆ ఎఫెక్ట్స్ అన్ని ఇండైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్
వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డివిజన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిడదవోలు గణేష్ చౌక్ నుండి శేషగిరి హాస్పిటల్స్ వరకు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డివిజన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఐఎంఏ నిడదవోలు అధ్యక్షులు డాక్టర్ నెక్కంటి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన పొంది ఉండాలని, ఈ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి హాజరై మాట్లాడుతూ, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొందామని, వేడి పదార్థాలు ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చుకోవడం క్యాన్సర్కు ప్రధాన కారణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించుటకు సార్వత్రిక క్యాన్సర్ పరీక్ష కార్యక్రమం చేపట్టారని, ఈ పరీక్ష కార్యక్రమంలో భాగంగా నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను చేయడం జరుగుతుందని, 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, నిడదవోలు మండల శాఖ అధ్యక్షులు పిఎస్వి ప్రసాద్, కార్యదర్శి పివివి సత్యనారాయణ, ఎస్కే కాసిం, సిహెచ్ సత్యనారాయణమూర్తి, బిఎన్ శివం, ఎంవిఎస్ నారాయణ, బి గోవిందరావు, కేడిఎన్వి తేజ, నాగేంద్ర, మస్తాన్ వలి, నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని నిడదవోలులోని నారాయణ స్కూలు పాఠశాలలో జూనియర్ కాలేజ్ విద్యార్థులతో మా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నిడదవోలు సభ్యులు అలాగే తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ఏర్పాటు చేసాం. ఈ ర్యాలీని నిడదవోలు ఐఎంఏ ప్రెసిడెంట్ గారైనటువంటి నెక్కంటి శ్రీనివాసరావు గారు వచ్చి ప్రారంభించారు. అలాగే ముఖ్య అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంతి వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారు హాజరై క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోతున్నటువంటి వ్యాధుల్లో గుండె వ్యాధి తర్వాత క్యాన్సర్ వ్యాధి. అలాంటి క్యాన్సర్ వ్యాధి పట్ల మారుమూల ప్రాంతాల నుండి ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి మండలంలో, జిల్లాలో, అన్ని ఏరియాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ ర్యాలీని ఏర్పాటు చేసాం. ఈ ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క గౌరవ సలహాదారులు అండ్ వైద్యాధికారి గారు అయినటువంటి మూర్తి గారిని కూడా మాట్లాడుతున్నాం. క్యాన్సర్కి అవగాహన కలిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది భయంకరంగాను. ఒకప్పుడు క్యాన్సర్ అంటే కేవలం భయంకరంగా తాగే వాళ్ళకు, సిగరెట్ కాల్చే వాళ్ళకు, చెడు తిరిగే వాళ్ళకు వచ్చే క్యాన్సర్ ఈ రోజున మనం తినే ఆహారం ద్వారా వస్తుంది, మనం వాడే ప్లాస్టిక్ కవర్ల వలన వస్తుంది, మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ వలన వస్తుంది. అతి చిన్న విషయాల్లో మనం వాడే ఫేస్ క్రీమ్లు అవనండి, పౌడర్లు అవనండి, లేకపోతే ప్లాస్టిక్ ఐటమ్స్ అనండి, ఫుడ్ ఐటమ్స్ అనండి, రోజువారీ వాడే ప్రతి ఐటెం వల్ల కూడా క్యాన్సర్ వస్తాం. కాబట్టి ఈరోజు క్యాన్సర్ వల్ల చనిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు.
కాబట్టి ప్రతి వాళ్ళు ఈరోజు చిన్నపిల్లలు తీసుకొచ్చి, ఎందుకంటే క్యాన్సర్ గురించి ఈ వయసు నుంచి అవగాహన కలిగించుకుంటేదే కానీ క్యాన్సర్ అవగాహన రాదు. సో ప్రతి వాళ్ళు కూడా క్యాన్సర్ మీద చాలా అవగాహన కలిగి తన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అందరికీ తెలుసుకోవాలి. క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎలా వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడే మనం క్యాన్సర్ని అరికట్టడం జరుగుతుంది. క్యాన్సర్ విషయంలో అందరూ కూడా ఖచ్చితమైన ఒక అవగాహన కలిగించుకుని ఇంటింటికి ప్రతి వ్యక్తి 10 మందికి క్యాన్సర్ అంటే ఏంటో నేర్పి, క్యాన్సర్ రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు నేర్పి, ధూమపానం దగ్గర దూరం పెట్టాలి, మద్యాన్ని దూరంగా పెట్టాలి. అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్, ముఖ్యంగా చాలామంది హోటల్కి వెళ్ళినప్పుడు అతి బద్ధకంతో అతి చిన్న విషయం, వేడిగా ఉండే సాంబార్ని ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకుని ఇంట్లో ఇడ్లీ తింటున్నారు. మేము ఆరోగ్యంగా ఉండే ఇడ్లీ తిన్నాం కదా అనుకుంటున్నారు, కానీ అందులో క్యాన్సర్తో వచ్చే ప్లాస్టిక్ కవర్ చూడలేదు. కాబట్టి ప్లాస్టిక్ కవర్తో వచ్చే ఏ పదార్థం తినద్దు, ముఖ్యంగా వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్లో తినద్దని అందరికీ చెప్పడానికి జాగ్రత్తగా ఉండండి. క్యాన్సర్ రాకుండా కోరుతుంది. థ్యాంక్ యూ. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంటికి ఎవరైనా పరీక్ష చేస్తామని వస్తే గవర్నమెంట్ వారే ఇప్పుడు అందరి ఇంటింటికి అన్ని రకాల పరీక్షలు చేయడానికి మా సిబ్బందిని పంపుతున్నారు. కాబట్టి వాళ్ళకి పూర్తి సహకారం చేసి టెస్టులు చేయించుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే క్యాన్సర్ ఉందో లేదా అని చాలా అవగాహన చేసే టెస్టులు చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ చేసే అవకాశాన్ని మేము అందరూ వాడుకుని క్యాన్సర్ రాకుండా ప్రతి వాళ్ళు క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకుని ముందు జాగ్రత్త పడాలి. అసలు ముందు అందరూ తెలుసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒకసారి తనకు ఏదైనా బాధ ఉన్నప్పుడు చెప్పాలి. తెలియని ఒళ్ళంతో మచ్చలు వచ్చినా, ఒంటి మీద గడ్డలు వచ్చినా, తగ్గని జ్వరం ఉన్నా, ఎక్కడి నుంచి రక్త ప్రసారం జరుగుతున్నా, లేకపోతే దగ్గు ఆగకపోయినా, జ్వరం తగ్గకపోయినా, నాలుగు మీద పుళ్ళు ఉన్నా ప్రతి వ్యక్తి ఒకసారి ఇది క్యాన్సర్ ఏమో అని డౌట్ పడాలి. లేదంటే మాత్రం అత్యధిక ప్రమాదమైన క్యాన్సర్ చాప కింద నీళ్ళలాగా వచ్చి ఒక స్టేజ్ దాటిపోతుంది. కానీ క్యాన్సర్ ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఎవరైనా ముందుగా కనిపెట్టగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాదు. వాళ్ళు వైద్యం చేయించుకుని సురక్షితంగా 100 సంవత్సరాలు బతకచ్చు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన దూసుకు వెళుతోంది. చంద్రన్నకు జేజేలు కొట్టిన రూరల్ మహిళలు. దీపం 2 పథకం మహిళలకు ఓ వరం లాంటిది. మహిళలతో కలిసి చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలి. 18న సచివాలయాల వద్ద అర్జీల వినతి. సిపిఐ ప్రెస్ మీట్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనస. విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రణాళికలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డిఎంహెచ్ స్కూల్ ఆకస్మిక తనిఖీ. కార్మిక వర్గానికి అధికారం ఇచ్చింది అక్టోబర్ విప్లవం. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.